మంగళగిరిలో సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య బుధవారం సంచార గ్రంథాలయం నిర్వహించారు. పట్టణంలోని రవీంద్ర భారతి స్కూల్ వద్ద నిర్వహించారు. ఈ మేరకు డాక్టర్ ఆకురాతి రవీంద్ర భారతి ప్రిన్సిపల్ మాట్లాడారు. సిటీ కేబుల్ ప్రేక్షక మహాశయులకు నమస్సుమాంజలి. ఈరోజు డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య సంచార గ్రంథాలయం మంగళగిరిలోని రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో ఈ సేవలు అందిస్తోంది. ప్రిన్సిపాల్ గారు వేమూరి డేనియల్ గారు కూడా మన దగ్గర ఇక్కడే ఉన్నారు. ఈ స్కూల్లో చక్కటి క్రమశిక్షణతో విద్యార్థులు పుస్తకములు రిటర్న్ చేయటము తీసుకోవటము చక్కగా ఉంది. ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారిని ఈ అధ్యాపక బృందాన్ని అభినందిస్తున్నాను. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము పుస్తక పఠనంలో ఉపయోగాలు ఏమిటనేది. పుస్తక పఠనం వల్ల మనోవికాసం కలుగుతుంది, విజ్ఞానం వస్తుంది. ఈ నీతి కథలు ఇటువంటివి కూడా చదవటం వల్ల ఒక వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇటీవల ఒక విషయం ప్రయోగాలు చేయటం ద్వారా తెలుసుకున్నారు. ఏమంటే అది ఇప్పుడు ఒక పుస్తకంలో పేజీలు చదవటం వల్ల అది ప్రింట్ ముద్రించి ఉన్నాయి కానీ లేకపోతే చేత్తో రాసుకునేవి కానీ ఓ పుస్తకంలో పేపర్ మీద ఉండేటువంటి విషయం చదవటం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటుందట విద్యార్థులకు కానీ ఎవరికైనా సరే. అదే ఇప్పుడు స్క్రీన్ అంటాము మనం, సెల్ ఫోన్ స్క్రీన్ కానీ ల్యాప్టాప్ స్క్రీన్ కానీ అటువంటి స్క్రీన్స్ మీద చదివిన వాటికంటే కూడా పుస్తకంలో పేజీల్లో చదివినవే దీర్ఘకాలం గుర్తుంటాయని తెలిసింది. దీనికి ఏమంటున్నారంటే వాళ్ళకు పేరు పెట్టారు, స్క్రీన్ ఇన్ఫీరియారిటీ, అంటే తెలుగులో తెర న్యూనత అంటున్నారు. ఈ విధంగా సెల్ ఫోన్ మీద కానీ ల్యాప్టాప్లో కానీ చదివిన విషయాల కంటే పుస్తకాల్లో చదివిన విషయాలు దీర్ఘకాలం గుర్తుంటాయని ఈ విషయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు చెప్పి పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంపొందించేట్లు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఈరోజు ఈ యొక్క సంచార గ్రంథాలయం ఈ కార్యక్రమాన్ని మరలా మా స్కూల్లో ప్రారంభించారు. సో దీనికి చాలా ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి ఆకురాతి కోదండరామయ్య గారిని అభినందిస్తూ ఉన్నాను. సో నేడు పిల్లలు ఈ యొక్క బుక్స్ చదవడం వలన సో నీతిని మరియు వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి పుస్తక పఠనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది చదవడం నేర్చుకోవడం వలన వాళ్ళు ఇంకా అడిషనల్గా ఇన్ఫర్మేషన్ వాళ్ళ సబ్జెక్టుకి సంబంధించి ఇంకా మరి ఎక్కువగా సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి, ఇంకా ఎక్కువ కంటెంట్ నేర్చుకోవడానికి రీడింగ్ హ్యాబిట్ బాగా ఉపయోగపడుతుందని మేము గుర్తించడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు అందరూ కూడా చిన్నపిల్లలు నీతి పుస్తకాలు చదివేటట్లుగా వాళ్ళని ప్రోత్సహించవలసిందిగా నేను ఈ సమయంలో